Reading from Srimad Bhagavatam, Canto 11, text 28, chapter 7. Tvantu kalpa kavirdaksha Subha Gomrita Vakshana Subha Gomrita Bhashana Nakarta नेह से किंचित जड़ोन्मत्ता पिशाचवत तो यदु महाराजु అవధూత బ్రాహ్మణుడితో నీవు సమర్థుడవు, పండితుడవు, దక్షత కలిగిన వాడు, సుందరుడు, అమృత భాష్యుడు అయినప్పటికీ ఏ కార్యము చేయటలేదు, దేనిని కోరటలేదు. పైగా నీ పిశాచం వలె జడోన్మత్తునిగా గోచరించుతున్నావు. భాష్యం. వయసు అయిపోయిందని ఇంటి పట్టునే పడి ఉన్నారని, లోక వ్యవహారం చేతగాని వారని, అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితం కోసం అని అజ్ఞానులు, పని లేని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, చేతగాని వాళ్ళు, వీళ్ళు హరే రామ హరే కృష్ణ అని చాలామంది ఇస్కాన్ వాళ్ళని కలుసుకుని కాదు, మామూలుగా కాషాయ గుడ్లు అందిస్తే అడుక్కు తినేవాళ్ళు, చేతగానాళ్ళు, పనికి మాలినాళ్ళు, పని లేనాళ్ళు, ముసలాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు, వీళ్ళంతా హరే రామ హరే కృష్ణ. ठीक है ना. ऐसा लोग सोचते हैं ये औरत को आराम से बैठ के खाने का आदत पड़ गई है, इसलिए काम करना नहीं चाहती है, इसलिए हरे राम हरे कृष्णा बोल के लोगों से पैसा इकट्ठा करेगी और खा पी के रहेगी. ऐसा लोगों का विचार है. लेकिन जब साथ रहकर देखते हैं तब पता लगेगा ये लोग कैसे तपोभरी, तपो संपन्न, कितने डिसिप्लिन्ड, कितने डिटर्मिन्ड ఎంత అర్థం చేసుకుంటే మనకి పట్టుదల కలుగుతుంది. మాలో మన మనసు చంచలంగా దేవుడి మీదే, కృష్ణుడి మీదే, దానికి ఏదో అర్థం ఉంటుంది. తలకాయ ఇవ్వండి, ఏదో అర్థం ఉంటుంది. లేకపోతే 24 గంటలు బతుకంతా కృష్ణుడు అని ఎందుకుంటారు. వాళ్ళే జనాలు రకరకాలు. ఇప్పుడు ఈ టైంలో వచ్చాడు, మళ్ళీ ఇంకెక్కడ కూర్చుంటాడు, ఇంటికి పోతాడు, ఏదో జీవితం అంతా కూడా నాట్ ఆన్ వన్ థింగ్, ఒకదాని కోసం కాదు. జీవితంలో రకరకాల కోరికలు, ఆలోచనలు, సంబంధాలు, బాధ్యతలు, పనులు. కృష్ణ భక్తులు మాకు మిగతావన్నీ పట్టింపు లేదు, మేము ఇది చేయాలి. ఇది ఆపు చేయడానికి చూసినా కూడా దీన్ని ఆపు చేయము.
ప్రహ్లాదుని ఆపు చేయడానికి చూశారు. ప్రహ్లాదుడి భక్తిని ఆపు చేయడానికి ఆగల. ఎంత ఆపు చేయడానికి చూస్తే అంత పట్టుదలతో చివరికి అలా భక్తి చేస్తే లాభం ఏందో కూడా మనం చూస్తాం. భగవంతుడు తన భక్తుల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు అట్లాంటి భక్తి చేస్తే. మనం మన పద్ధతిలో భక్తి చేస్తే దేవుడు తన పద్ధతిలో మనల్ని క్యూలో పెడతాడు. మనం ఆయన పద్ధతిలో భక్తి చేస్తే ఆయన పద్ధతిలో మనల్ని ప్రయారిటీలో పెడతాడు, టాప్ ప్రయారిటీ. ఆయన చెప్పినట్టుగా బతుకుతుంటే ఇంకా ఆయన గుర్తిస్తాడు. మనకి బుద్ధి పుట్టినప్పుడు చేయడం లేకపోవడం. కాబట్టి ఎవరైనా కూడా ఏకాగ్రతతో ఏకేన మనసులో ఒకే ఆలోచనతో ఇక్కడ ఎవరైనా కూడా ఒక సైంటిస్ట్ కానీ ఎవరైనా సైంటిస్ట్ కావాలంటే ఎలా తింటున్నాడు పండుకుంటున్నాడు కూడా ఎక్కువ చూడకుండా ఇదట గడిచిపోతాను తెలియకుండానే అని ఆయన తెలిసినప్పటి నుంచి సైంటిస్ట్. అలాగే ఒలింపిక్లో గోల్డ్ మెడల్స్ ఎక్కువ రష్యా వాళ్ళకి అమెరికా వాళ్ళకి వస్తాయి మెడల్స్ టాలీ. ఇండియాకి ఏదో ఒకటో రెండో షూటింగ్లో బాక్సింగ్లో అది కూడా బ్రాంజ్ ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, అతను బ్రాంజ్ మెడల్ అంటే థర్డ్ ప్లేస్, 3వ నంబర్లో. అంటే ఇక్కడ అమెరికా వాళ్ళకి రష్యా వాళ్ళకి కొన్ని దేశాలు చిన్న దేశాలైనా కూడా వాళ్ళు ఎన్నుకున్నటువంటి పోటీల్లో ప్రతి 5 ఏళ్ళకి వాళ్ళే గెలుస్తూ ఉంటారు. ఆలోచించాలి మనం. ప్రభుపాదే అంత గొప్ప భక్తుడు ఎందుకు అయ్యాడు, మనం ఎందుకు కాలేకపోతున్నాం అంటే భగవంతుడు పక్షపాత అయింది. భగవంతుడు ఎవరికి ఎలాంటి కోరికలు ఉన్నాయో తీరుస్తూ ఉంటాడు. ప్రభుపాదికి కేవలం కృష్ణుడు అయితే కృష్ణ ఆ కోరిక తీరుస్తాడు. కాబట్టి ఎవరికి ఎలాంటి జీవితం కావాలో భగవంతుడు వాళ్ళకి అలాంటి ఏర్పాట్లు చేస్తాడు. కాబట్టి ప్రభుపాద అంత గొప్ప భక్తుడయ్యాడంటే ఆయనకి ఎంత ప్రేమ ఉండి ఎంత తాపత్రయపడ్డాడు. జనాలంతా కూడా భక్తి చేస్తేనే కానీ వాళ్ళు ఆనందంగా ఉండలేరు. ప్రభుపాదకి పూర్తి అవగాహన, కేవలం భక్తి ఒకటే మనుషులకు కావాల్సింది. కానీ మనమంతా కూడా మిలావత్, గోల్మాల్, అప్పనే మర్ది. అంటే నిజానికి మనకి ఈ జగత్తులో ఏది అవసరం లేదు. మన శరీరం కాదు కాబట్టి, శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని అవసరాలు, శరీరం ఉంది కాబట్టి శరీరానికి అవసరం, ఆత్మకు అవసరం. ఆత్మకు భోజనం అవసరం అయింది, ఆత్మకు భోజనం అవసరం అయింది. మరి ఏం తింటారు? ఆత్మలు ఏం తింటాయి?
ఆత్మలు ఏం తింటాయి, ఆత్మలు ఏం చేస్తాయి, ఆత్మలు ప్రేమోన్మాదంలో ఉంటాయి. అందుకే భగవంతుడి లోకంలో మనకి ఇవన్నీ అవసరం ఉండదు. రాత్రి పగళ్ళు దేవుడి సేవలు, ఎవరికి ఉన్న సేవలు వాళ్ళు ఎలా ఎక్స్పర్ట్గా చేయాలి. అందుకని అక్కడ లీలలు అంటే ఆనందంతో చేసేది. తినడం కూడా అక్కడ అవసరం లేదు, ఆనందం కొద్దీ. ఎందుకంటే కృష్ణుడు తిన్నాడు, కృష్ణుడి యొక్క ఉచ్ఛిష్టాన్ని మనం తినాలా. వాడికి కృష్ణుడు తిన్నాడు కాబట్టి తినాలని ఇంట్రెస్ట్. కృష్ణుడు తినకపోతే వాడికి తినాలనే ఉండదు. రకరకాల మిఠాయిలు పెడతారు, భగవంతుడు తినలా. దరిద్రం అది మీరు తీసుకుని రూము పట్టుకుపోతారే. మనం కూడా తినం. ఉల్లిపాయలు ఎందుకు తినం? కృష్ణుడు తిండు. టీ కాఫీలు ఎందుకు తాగం? కృష్ణుడు తాగడు. కాఫీ ఎంత రుచిగానే ఉండొచ్చు, కానీ కృష్ణుడు తాగడు కాబట్టి మనం తాగదలుచుకోం. నాకు రుచి కావాల్సింది కాదు, నాకు రుచి కాదు కావాల్సింది, నాకు కృష్ణుడు రుచి చూశాడా లేదా. కృష్ణుడు రుచి చూస్తే అది కిచిడి అయినా, మీకు మందిరంలో కిచిడి వండారు, బయట నుంచి మిరపకాయ బజ్జీలు, మినప వడలు, బయట నుంచి చక్కెర పొంగలి, బయట నుంచి इडली चटनी बाहर से आएगा. मंदिर में बना है खिचड़ी, तो अब मंदिर में डेली खिचड़ी तो होता है, रोज खिचड़ी मंदिर में. लेट्स ईट. కానీ మీరు భక్తులు అయితే జగన్నాథుడి కిచిడి తింటే బాత్, జగన్నాథ్ బాత్. जगन्नाथ बात कभी डेली वाली बात नहीं होता है. डेली बात है, लेकिन डेली का स्वाद अलग है. రోజు అదే, కానీ రోజు రోజుకి రుచులు మారుతూ ఉంటాయి. కాబట్టి మనం తినగలుగుతున్నాం. రోజు మన అన్నం కూర సాంబార్, అన్నం కూర సాంబార్, ఇసుగు ఎందుకు ఎత్తటల్లా. మన భక్తులు అయితే భగవంతుడికి ఏది పెడితే అదే తినాలి మనం. కాబట్టి ఇక్కడ భక్తులు వాళ్ళు ఎంత జ్ఞానాన్ని కలిగి ఉంటే, భక్తులు అంటారు ఈ భౌతిక జగత్తు అసారమైనటువంటిది. భౌతిక జగత్తులో ఏది కూడా శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహణమే. భక్తులకి గోవిందుడు లేనటువంటి జీవితం వాళ్ళకి ఎందుకు బతకాల? గోవిందుడు లేనటువంటి జీవితం. జనాలందరూ గోవిందుడి కోసం వాళ్ళకి టైం లేదు, బిజీ బిజీ బిజీ. కానీ భక్తులు అన్నీ పక్కన పెట్టి బాధ్యతలు, ఉద్యోగాలు, పనులు పక్కన పెట్టి, అదే ఒక పక్క భక్తులు 24 గంటలు దేవుడి సేవలు అంటారు, ఇంకో పక్క మాకు దేవుడికి దండం పెట్టుకోవడానికి కూడా టైం లేదు, మందిరానికి రావడానికి మాకు టైం లేదు. కానీ వాళ్ళ బతుకు చూస్తే మీకు తెలుస్తుంది, వాళ్ళు ఇంత 24 గంటలు దేవుడి కోసం టైం లేదు, వాళ్ళకి తోచిన పనులు చేస్తున్నారు, అన్ని గొడవలు, సమస్యలు, ఏం ఆనందంలా, బుద్ధి కూడా లేదు.
బుద్ధి లేదు కాబట్టే బుద్ధి లేని వాళ్ళు ఆనందం లేని చోట వాళ్ళు ఈగల్లాగా ఈగలు కుళ్ళు దగ్గర కుళ్ళు కంపు దగ్గర బిజీగా ఉంటాయి. ఈగలు తీసుకొచ్చి మీరు కుళ్ళు కంపు లేని చోట వదిలిపెడితే అవి అక్కడ ఉండవు, వెళ్ళిపోతాయి. ఎక్కడైతే కుళ్ళు కంపు కొడుతుందో అక్కడి అటు మనుషులు ఎవరైతే నీచ స్వభావాన్ని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు దేవుడి సేవలో ఉండలేరు. వాళ్ళు వాళ్ళ ఇంద్రియ భోగాల కోసం ఇంద్రియ భోగాల కోసం పరిగెడుతూ ఉంటారు. భక్తులకి ఇంద్రియ భోగాలు వాళ్ళకి కోరికలు లేవా ఏంది? ఎవడో అరుదుగా ఉండొచ్చు కోరికలు లేనాడు. భక్తి చేస్తున్న వాళ్ళందరికీ కోరికలు లేవా ఏంది? ఆ కోరికలను వాళ్ళు సహిస్తున్నారు. ఈ కోరిక నేను తీర్చుకోకూడదు, ఈ కోరిక నేను సహించి దీన్ని అధిగమించాల. నువ్వు కోరికకి నువ్వు లోబడ్డావంటే మళ్ళీ అదే కోరిక మళ్ళీ మళ్ళీ సతాయిస్తూ ఉంటుంది. అంటే మన పాత అలవాటు ఇది. పాత అలవాటు మనల్ని సతాయిస్తుంది. నేను కొత్త అలవాటు చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలా. కొత్త అలవాటు అయిపోతే పాత అలవాటు దాని ముందు फीका पड़ जाएगा. जो भक्ति करने का आदत डालेंगे, पुराना आदत सताता रहेगा, कुछ समय सताता रहेगा. जैसे भक्ति में आगे बढ़ेंगे तो जो पुराना आदत है ये तो हमको बिल्कुल बहुत घटिया लगेगा, बहुत घटिया. और भक्ति की तुलना में भक्ति के स्तर पर अपने पुराने आदतों को देखेंगे तो ये कोई जीना है क्या? ये कोई बात है क्या? ये कोई आनंद वाली बात है क्या? पहले लड़की के पास फूल लेके जाओ, लड़की के पास चक्कर काटते रहो, लड़की को भगवान बना दिया और दिन रात. अब भक्ति में आ गया कहते ये क्या है? मैं क्यों सुख के बिना मैं किसके गुलाम में जा रहा हूँ? मेरा बुद्धि का भ्रष्टता क्या है? Why I am so degraded? मैं पागल आदमी जैसा, दुनिया पागल है, मेरे अंदर भी पागलपन है, लेकिन दुनिया को पागल देखता हूँ. मैं अपने पागलपन को मैं अभिव्यक्त करना नहीं चाहता क्योंकि आई डोंट वांट टू बी लाइक देम. मैं उन लोग जैसा मैं रहना नहीं चाहता. एक तो आप एक औरत का गुलाम बन जाओगे. तुम एक भ्रामिक जीवन में चले जाओगे क्योंकि आदमी औरत है ही नहीं, तो आप इसको हाई जैसा समझकर इतना बिजी बनते जा रहे हैं. इसका परिणाम है तो मृत्यु. औरत के पीछे जाएगा तो मृत्यु, भगवान के पीछे जाएगा तो आपको अमरत्व. मौत और
अमरता। कौन मरना चाहता है? मूर्ख आदमी। इसलिए तो हम लोग ये जो अवधूत है, अवधूत कुछ ऐसे महान स्थिति में यदु महाराज और राजा और एक आदर्श गृहस्थ होकर वो अपने को खोया नहीं था। वो राजा था, हालांकि वो गृहस्थ था, लेकिन वो अपने खोया नहीं है। वो जागरूक, वो तलाशी था गृहस्थ जीवन में। तो हम लोग भी शरीर में हैं, लेकिन हम इस शरीर के गुलाम नहीं बन गए हैं। मैं क्यों शरीर में हूँ, ऐसा विचारों से हम जीवन काट रहे हैं। मैं इस शरीर में क्यों आया हूँ, इस शरीर का प्रभाव मुझ पर क्यों है, इसको कैसा मैं मिटा सकता हूँ। इसका चेतना में शरीर है, शरीर चेतना, बॉडी कॉन्शियसनेस। चेतना में भगवान है, इस शरीर को भगवान की सेवा में लगा देंगे। चेतना में भगवान है, कृष्ण भावनामृत चेतना, तो शरीर को भगवान की सेवा में मेहनत है। शरीर को भगवान की सेवा में लगाने में कभी आप 3 बजे उठना है, आप पूरा दिन बाहर जाना है, आप आराम से लेट सकते हैं, लेकिन क्यों लेटना नहीं चाहते? शरीर की चेतना में लोग जैसा शरीर चाहेगा ऐसा पड़े रहना चाहते हैं, लेकिन जो व्यक्ति कृष्ण की चेतना में है, देखो मेरा समय कटते जा रहे, मेरा समय निकलते जा रहे, मैं समय को कैसा भगवान की सेवा में, समय को कैसा भगवान की सेवा में। तो भक्त लोग मेहनत से कतराते नहीं है। भक्त लोग आराम के लिए वो लोग लालच नहीं होते। क्या आराम कर रहे हैं? मौत आ रहे थे, क्या आपके पीछे पागल कुत्ता पड़ा होता, आराम करेगा क्या? भागो 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 भागो, इतना क्या भाग रहे हैं? पीछे पागल कुत्ता पड़ा। ठीक है ना? तो भक्त लोग मेहनत से कतराते नहीं, भक्त लोग अपने आराम की चिंता नहीं करते हैं। आप लोग करते हैं, बस हो गया महाराज, अब जन्माष्टमी के लिए इतने दिन, अब छोड़ो हमको 2-3 दिन। अब बोला था ना आपने, इतना आप इसको काम जैसा किया है, आप प्रेम से किया हो तो आपको ताजगी का महसूस होगा। जैसा हम लोग एक के बाद एक हो गया, नेक्स्ट डे व्हाट, नेक्स्ट डे फॉर कृष्णा। तो हम लोग सच आपको नींद का जरूरत है, उसके लिए आप यत्न करना जरूरत नहीं है। जिधर बैठ गया उधर सो गया, जिधर बैठ गया उधर सो गया, तो चिंता मत करो। आप सचमुच नींद की जरूरत है, क्लास में सो जाओगे। कितना डांट पड़ने पर फिर सचमुच नींद आ रहा था, तो आपको डांटने वाला भी चुप हो जाएगा, बेचारा ये तो सोना नहीं चाहते। इसलिए जिसको जो भूखा है वो आदमी स्वाद के चक्कर में नहीं पड़ेगा। ఆకలి ఉన్నవాడికి రుచి తెలియదు, నిద్ర వచ్చిన వాడికి స్థలం తెలియదు। లేకపోతే బెడ్ కావాలి సార్, దిండు కావాలి సార్, ఫ్యాన్ కావాలి సార్, దోతరు కావాలి సార్,
నిద్ర అవసరం లేకపోతే ఎన్ని అవసరం. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. ఎక్కడ పడితే అక్కడ ఈ రకంగా కృష్ణ భక్తులు అంటే ఆత్మకి తిండి అవసరం లేదు, ఆత్మకి నిద్ర అవసరం లేదు. ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగితే అంత మనం సరళత ఈ వైష్ణవత. ఎంత భక్తులు ఎదిగితే अंत ईगो ఉండదు, नो ईगो प्रॉब्लम, क्योंकि आप आत्मा के स्तर पर है, सबको आत्मा के रूप में देखते हैं. अब किससे आप टकराना है? ये भी मेरे जैसा आत्मा है, मैं क्यों उनके ऊपर दादागिरी क्या करना है? ये मेरे जैसा आत्मा है तो मैं उनको सम्मान दूंगा. इफ़ यू वांट, आप सम्मान चाहते हैं पहले सम्मान देना सीखो. నన్ను అందరూ గౌరవించాలంటే ముందు జనాన్ని గౌరవించడం నేర్చుకోండి. జనాలు ఎవడు దొరికితే వాడిని పెద్ద చిన్న చూడకుండా అందరినీ గౌరవిస్తూ పోతాడు, ఆటోమేటిక్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. మనం గౌరవాన్ని ఆశిస్తున్నామంటే మనం అహంకారంలో ఉన్నాం. అహంకారం పుండి మీద కారం. అహంకారంలో ఉన్నవాడికి ఒక మాట అంటే పోతాను సార్ ఎన్ని మాటలు అన్నారు. భక్తిలో పడలే, భక్తిలో ఉన్నవాడికి అహంకారం ఉండదు. భక్తిలో లేనప్పుడు ఈ అహంకారం సరే కొద్దిగా అనానంగానే మమ్మల్ని ఇట్లా అంటే మేము ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మాకు అంటే మీరు దేవుడి కోసం ఉంటారు, మీకోసం ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించి దేవుడి కోసం ఉంటే మమ్మల్ని కొట్టండి తిట్టండి, నేను జగన్నాథ్ రోజులు ఎక్కడికి పోతాను. ఎప్పుడైనా అన్నారండి ఆ డైలాగు? ఎప్పుడైనా అన్నారు? అది అట్లాంటిది ఎప్పుడన్నారు? ఒక్కసారి కూడా అన్నారు. మీరు మమ్మల్ని కొట్టండి తిట్టండి, నేను జగన్నాథ్ వదిలి ఎక్కడికి పోవాలి, ఎందుకు పోవాలి? మా బతికంతా ఆయనతో ముడిపడింది. కానీ మనం అహంకారము మనకేం కావాలా ఎత్తుకునే రకాలు. దానికి కొద్దిగా ఇబ్బంది వచ్చిందంటే అంటున్నాయి. ఇన్నేడు చేసిన సేవ అంతా కూడా వాడేవాడు జగన్నాథ్ గాడే మాకు మా బతుకు వాడని అంటే మన కోసం ఉంటున్నాయి. ఇక్కడ దేవుడి కోసం అంటే అన్నీ భరించాలి. ప్రభుపాద ఎన్ని కష్టాలు భరించాడు ఎవరి కోసం? భగవంతుడు రాకే కృష్ణ మారే మారే కృష్ణ రాకే. जाए विधि राखे कृष्णा ताहे विधि रही है. नो कंप्लेंट्स. एक बार उतर गया तो उतर गया है, फिक्स बस. भगवान कृष्ण मिल गया तो फिर फिक्स ना हो तो और क्या करेंगे? कृष्ण भगवान मिल गया तो फिक्स हो जाएंगे? नहीं हो जाएंगे, और भी कुछ ढूंढना पड़ेगा. कृष्ण प्लस एसी रूम, कृष्ण प्लस पनीर सब्जी. पनीर सब्जी नहीं है तो बाद में कृष्ण भगवान, पहले पनीर सब्जी. फिक्स. कृष्ण भगवान मिल गया तो శ్యామలమ్మ పన్నీర్ సబ్జీ అయిపోతుంది అక్కడ. పన్నీర్ దేవుడి సేవ చూసుకుని పోతే ఆయన వండిస్తాడు. ఆయన వండిపోతే నా హోనా అచ్చా హై, ఠీకేనా? మీరు సేవ చేస్తుంటే రాత్రిపూట రాధాష్టమి రోజు రాత్రి టైం పడుతుంది. అలా ఈ లోపల లక్ష్మి శ్యామలమ్మ పకోడా చలో. ठीक है. भगवान की सेवा में वाट एवर इज देयर विल गो एंड इट. वाट एवर इज देयर by Krishna, that is good for us. Good for us. जितना सादा भोजन खाया उतना भक्ति का आनंद बढ़ेगा. जितना और जीवन सादा हो जाएगा भक्ति में आनंद बढ़ जाएगा.
जितना और जीवन में आडंबर आ जाएगा, भक्ति तो औपचारिक ढंग से కేవలం పేరుకి భక్తి. ఇది భావన లేదు, భావనలతో కూడి ఉండాలి భక్తి అంటే. భగవంతుడి పని చెడిపోకూడదు, భగవంతుడి పని బాగా చేయాలా, భగవంతుడితో ఉండాలా. ఈ పాపిష్టి కడుపు ఉంది, ఇది కొద్దిగా తిండి కావాలా, ఏదో ఒకటి ఉంటుంది తిండి, మందిలో ఉంటే తిండి దొరకకుండా ఉంటుంది. ఆయన అదే ఇదే కావాలంటే దొరకపోవచ్చు, ఏదో తిండి ఉంటుంది అక్కడ తిన్న. ఏది దేవుడు పెడితే దాంతో నీకు సొంత ఏర్పాటు చేసుకోమాక. వాళ్ళు అంటారు అవధూత. యదు మహారాజు అవధూత బ్రాహ్మణులో ఇవన్నీ చూస్తున్నాడు. అందుకని నీవు సమర్థుడవు, పండితుడవు, దక్షత కలిగిన వాడు, సుందరుడు. సుందరుడు అంటే ఎవరికైతే మూడ్ ఆఫ్లు ఉండవు, అంటే మూడ్ ఆఫ్ అవ్వగానే ఇతరులు మనం ఇబ్బంది పెడతాం. ఎప్పుడు కూడా కృష్ణుడి మూడ్లో ఉంటే జనాలందరూ మనల్ని ఇష్టపడతారు. ఇంకెందుకు కోపం రాదు, ఇవేంది తిట్టదేంది, ఇవేంది. నేను ఎప్పుడు ప్రసన్నంగా ఏం జరుగుతున్నా కూడా నవ్వుతావు, ఏం జరుగుతున్నా కూడా నవ్వుతో మాట్లాడు. అటు సుందరుడు అంటే శరీరంలో, ఎవరి శరీరంలో కూడా సౌందర్యం అనేది లేదు. నేను అందరి శరీరాలు ఒక రకంగానే తయారయ్యాయి. ఏం అందంగా ఉంది, ఏం అందంగా లేదు, అది నీ తలకాయలో ఉంది. శరీరం అదే కదా, అన్నిట్లో రక్తము మాంసం. ఇది అందంగా ఉంది, అందంగా లేదు, అట్టెందుకు చూస్తున్నారు? ఎందుకంటే మూర్ఖతనం మనలో ఉంది కాబట్టి. అటు ఇక్కడ సౌందర్యం అనేది అందరిలో ఉంది. ఆత్మ అందరిలో కూడా పవిత్రంగా ఉంటుంది. అందరి శరీరం కూడా అపవిత్రమైనటువంటి. అందుకే ఎప్పుడెప్పుడు కడుక్కుంటూ ఉండాలి, స్నానం చేస్తూ ఉండాలి, కడుక్కుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఎవరైనా కూడా, ఎంత వైష్ణవుడైనా కూడా శరీరాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ అమృత భాష్యవి. ఎప్పుడు మాట్లాడినా కూడా, ఒక భక్తుడు ఎప్పుడు మాట్లాడినా కూడా ఇతరుల మంచి కోసం, ఎప్పుడు మాట్లాడినా కూడా ఇతరులకి ఎలా మేలు చేయాలి. ఈయనకు అన్ని యోగ్యతలు ఉన్నాయి, ఆయన గమ్మునున్నాడు. అవధూతకి అన్ని యోగ్యతలు, క్వాలిఫికేషన్. ఐఏఎస్ పూర్తి వదిలేసామంటే జనాలు వాట్ హ్యాపెండ్? ఐఏఎస్ వదిలేసి ఆయన ఎప్పుడైనా చూసారా? ఐఏఎస్ వదిలేసి ఇస్కాన్లో చేరడం చూసారా? ఎవరు? మీరేనా? ఐఏఎస్ వదిలి ఇస్కాన్లో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఢిల్లీలో. రాజకీయాల్లో చేరుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఐఏఎస్ వదిలేసి రాజకీయాల్లో కదా. తిరుపతి ఆయన ఎంబీఏ చదువుకున్నాడు. అదే ఇక్కడ భారతీయ అరోరా అని చెప్పి, ఐపీఎస్ భారతీయ అరోరా, వికాస్ అరోరా, భారతీయ అరోరా అని చెప్పి ఇట్లా వెరీ కాంపిటెంట్. ఏ పోస్ట్లో కూర్చోబెడితే కమిషనర్ ట్రాఫిక్, కమిషనర్ కౌ ప్రొటెక్షన్, పకడ్బందీ. ఆ కమిషనర్ అంటే అక్కడ ఆవులకి ఏమో జరగడానికి లేదు, ఆ డ్యూటీ ఏమో చేసుకుంటూ పోతాడు. ఎక్స్పర్ట్. తర్వాత చూసింది ఈ గవర్నమెంటు నాకు దేవుడికి మధ్యలో అడ్డు వస్తుంది, రిజైన్ చేసింది. పోయి బృందావనంలో కూర్చొని కావాల్సినట్టుగా కృష్ణుడికి సేవ చేస్తూ, ఇతరులకి ఆధ్యాత్మిక సేవలు,
మనం చేసే ఆధ్యాత్మిక సేవలు జనాలకి, మనం చేసే కూడా సేవ. అన్నీ వదిలిపెట్టి దేనికి కూర్చున్నాం? జనాలకి మందిరం నడుపుతున్నాం. మీరు కూడా సేవ చేస్తున్నట్టే జనాలకి. మీ వంతు మీరు మీ పని చేస్తున్నారు, మందిరం నడుస్తారు. లేకపోతే ఇక్కడ కూర్చున్నాడు కిచెన్లోకి పోవాల్సి వస్తుంది. అంటే మందిరంలో అందరూ కూడా సమాజానికి సేవ చేస్తున్నట్టే లెక్క. అంటే వాళ్ళు పని చేయకపోతే ఇంకోటి పనిలోకి వెళ్ళాలి. ఇంకోటి పనిలోకి పోతే ప్రచారం దెబ్బతింటుంది, ఆగిపోతుంది, తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ అవధూత బ్రాహ్మణుడు ఆయన రోగాలు చూస్తున్నాడు, అడుక్కు తినేవాళ్ళని చూస్తున్నాడు, అన్యాయాలు చూస్తున్నాడు, ఆయన జులుము చూస్తున్నాడు. ఏం పట్టించుకోనట్టుగా అని వరే ఇంత యోగ్యతలు ఉన్నాయి, ఈయన ఏమైనా చేయొచ్చు కదా. నీకు కోట్లు 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 ఉంటాయి, జనాలు అడుక్కు తింటున్నారు నీ ముందే, వాళ్ళకేం నువ్వు పెట్టవు. కానీ తీసుకెళ్ళి మందిరం కట్టిస్తున్నావు, దేవుడికి అది చేస్తున్నావు, పుష్పనే జనాలు అడుక్కు తింటుంటే వీడేంద్ర డబ్బులు అక్కడ ఖర్చు పెడతాడట, వీడేం డబ్బులు అక్కడ ఖర్చు పెడతాడు మందిరంలోకి పోయి. అప్పుడు అంటాడు మందిలోకి వచ్చి తినొచ్చా? మందిలోకి వచ్చి తినండి, మీరు అడిగిన చెత్త చెదారం మేము పెట్టాం. వాడికి ఉంటుంది అడుగు తినేవాడికి, వాడికి చికెన్ బిర్యానీ తినాలంటుంది. నువ్వు కడతావేంది? నాన్ సెన్స్. బెటర్ కదా, అడుగు తినేవాడు చికెన్ బిర్యానీ తిన అంటాడు, మీరే పట్టించుకోండి. తింటే తినవా, ఇక్కడ కిచిడి తింటే తినవా, పోతా ఉండ ఈ చికెన్ బిర్యానీ మాకు ఇదే పని అయింది. అంటే భక్తులు వాళ్ళు ఇతరుల మీద మనకి భావనలు లేవా అన్నట్టు. వాళ్ళిద్దరు పెళ్ళి వచ్చారు. రూపేష్ భార్య పేరు ఏం చెప్పింది? అమరావతి. రూపేష్ పెళ్ళాం పేరేందా? నాకెందుకు సార్ పెళ్ళ? రోజు ఎవరిని కనబడుతుంటే వాడి పేరు తెచ్చుకుంటే తప్పులే. రోజు కనబడుతుంటే వాళ్ళ కుక్క పిల్ల పేరు లేకుండా ఉండడానికి. మనుషుల తర్వాత ఏదో పేరు ఉంటుంది. ఏదో చెప్పింది, रूपेश लड़का आ रहा है, बीबी के साथ अभी अब तक 3 बार आया था. क्या नाम है? कुछ बोला था, सरला అంటే ఇక్కడ భక్తులు ఊళ్ళో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీకు ఏమైనా ఆదుర్దాన అయింది? ఏమంటి గారు మీ సేవలు ప్రశాంతంగా ఉంటారు. కానీ ఊరంతా మేలుకుంది. ఊరంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు వచ్చినాడు, ఊరంతా కోడెక్కి వస్తున్నారు. భక్తులు ఒక జడోన్మత్తుడు, ఏమి వాడికి బుద్ధి లేనాళ్ళలాగా. మనకేం పని, చంద్రబాబు నాయుడు మనకేం పని, అది వాడు కృష్ణుడికి ఏమైనా చేస్తాడేమో. దట్ వీఆర్ ఇంట్రెస్టెడ్. చంద్రబాబు నాయుడు మందిరానికి వస్తాడా, దర్శనం చేయించి పంపిస్తాం. ఆయన ఊళ్ళో అందరినీ కూర్చొని పంచాయతీ పెట్టి అందరికీ రేషన్ ఇప్పిస్తున్నాడు. వీ డోంట్ కేర్. అంటే ఇక్కడ అన్ని యోగ్యతలు ఉన్నాయి. పిశాచం వల్లే, పిశాచంతో ఎందుకు పోరుస్తాడు? పాప ఆయన అంత గొప్ప వ్యక్తి. చెప్పండి. యదు మహారాజు రాజర్షి, అవధూత బ్రాహ్మణుడు, ఆయన ఎంతో ఎదిగినటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి. ఆయన పిశాచంతో జడోన్మత్తుడిగా ఎందుకంటున్నాడు అంటే ఆయనలో ఏమాత్రం భౌతిక ఇంట్రెస్ట్ లేదు. జనాలంతా పరిగెడుతున్నారు, అది ఇది. ఆయన భగవంతుడి చింతనలో పిచ్చాడులాగా. అంటే ఇది అవధూత బ్రాహ్మణుని పిశాచి అంటే పొగిడినట్ట తిట్టినట్ట? నేను మిమ్మల్ని అంటే శ్యామలను పిశాచిలాగా కనబడుతున్నా, దెయ్యంలాగా కనబడుతున్నా అంటే మీకు మిమ్మల్ని పొగిడినట్ట తిట్టినట్ట?
అదే కదా, మీరు జుట్టు సరిగ్గా పెట్టుకోకుండా విరబూసుకొని స్నానం చేయకుండా గలీజ్గా దేనిలా తిరుగుతుంది, మందిరంలో ఉన్న అర్థం కావట్లేదు. కానీ అదే మీరు రూమ్లో కూర్చుని తిండి నిద్ర మర్చిపోయి చేస్తుంటే అప్పుడు పొగడాలా తిట్టాలా? పొగడాలి. అప్పుడు ఇక్కడ తమోగుణంలో తినడానికి మాత్రం, నిద్రపోవడానికి మాత్రం, మిగతా అంతా తమోగుణం. అక్కడ అంతా తమోగుణంలాగా ఏ తిండి కూడా పట్టించుకోవట్లే, నిద్ర కూడా పట్టించుకోవట్లే. ఎప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళినా ఆ రూమ్లోంచి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే वैसे अब इनके रूम बगल से निकलते रहते हैं, कमरे से निकलता रहता है हरे कृष्ण हरे, आवाज़ आता है क्या? ये आवाज़ आता है, हरे कृष्ण आवाज़ आता है. మీ రూమ్ పక్క నుంచి వెళ్తుంటే గురకల శబ్దాలు వస్తాయా, హరే కృష్ణ శబ్దం వస్తాయని అడుగుతున్నాను. దాన్ని బట్టి కాబట్టి ఎవరైతే వాడికి తిండి ఆలోచన లేదు, నిద్ర ఆలోచన లేదు, ఎప్పుడు దేవుడి సేవలు, దేవుడి భజనలు, వాడు పిశాచులాగా. పిశాచు ఎందుకంటే నిద్రపో, పిశాచులు నిద్రపో, దెయ్యాలు నిద్రపో, తెలుసా మీకు? దెయ్యం అంటే సూక్ష్మ, మీరు కూడా నిద్రపోరు, నీ శరీరం పండుకుంటుంది. కాబట్టి మిమ్మల్ని దెయ్యం అనడానికి లేదు. దెయ్యానికి ఈ శరీరం ఉండదు, అది సూక్ష్మ శరీరంలో తిరుగుతూ ఉంటుంది. సూక్ష్మ శరీరానికి నిద్ర అవసరం ఉండదు ఎప్పుడు. అంటే అందుకే నిద్రలో కూడా మనం కళ్ళు వస్తూ ఉంటాయి. అది ఇది ఇంకా టైం అయింది టు కంప్లీట్. అంటే ఇక్కడ యదు మహారాజు లౌకిక జయాన్ని సాధించుటకు సామర్థ్యం కావాలి. అవధూత బ్రాహ్మణుడు సాధించగలడు, కానీ ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని చేపట్టను. కాబట్టి ఆయనకి ఐఏఎస్లో ఐపీఎస్లో అవడంలో वो इनका सहेली लक्ष्मी का फ्रेंड है, कल मिलने वाला है 10 तारीख, प्रियंका. पहले मेरे पास जब आई थी उसका कमर इतना बैठ नहीं गया था, कमर टूटा नहीं था, उसमें जवान लड़के थे. आई वॉन्ट टू बी IPS बोल रही थी. इसके बाद ప్రియాంక IPS కావాలనేది మొట్టమొదటి స్టూడెంట్గా వచ్చినప్పుడు. ఆ తర్వాత మెల్లిగా అన్నీ చదువుతూ అంటే మెల్లిగా అర్థమైంది, ఐ డోంట్ వాంట్ టు బి IPS, నేను కృష్ణుడి సేవలో ఉండాలి. మారిపోతాయి అంటే దేనికి ఈ IPSలు IASలు ఎన్నాళ్ళు ఈ జీవితం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి లెసనే, అవధూత దగ్గర నేర్చుకో. ఏందో 20,000 సంపాదించాను ఇవ్వగలుగుతున్నాం, అది లేదు. సంపాదించిన అనుభవించగలుగుతున్నా, 20,000 ఏమో అనుభవిస్తాం, వదిలిపారేయచ్చు కదా. అటు ఇటు కాకుండా పోతున్నాం. అంటే పెళ్లి చేసుకోవడానికి 20,000 సరిపోదంట, 40,000 లేకపోతే పెళ్లి చేసుకుని ఏం జన్నుగా అన్నావు. నేను గ్రూప్స్ క్లియర్ చేయబోతే పెళ్లి చేసుకుని ఎట్లా బతుకుతాను, నేను ఆ కోరికలు ఎట్లా తీర్చగలను నేను. అట్లా భక్తి అర్థమైతే బస్ భక్తులతో పాటు ఉంటే, మన దగ్గర ఆస్తులు ఉంటే దాన్ని నమ్ముకుంటాం, ఆస్తులు లేకపోతే ఇంక దేవుడు నమ్ముకోక తప్పదు. అందుకే అన్నీ వదిలేస్తాం. దేవుడు లోటు లేకుండా చూసుకుంటూ ఉంటే ఇంకేం కావాలి, అన్నీ వదిలేస్తాం. దేవుడు లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాం, భక్తితో జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఎన్నోరేళ్ళ పెట్టి ఏం అర్థం కాకుండా హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అందుకే అన్నాడు పరిశీలన దృష్టి. ఇంతకుముందు కూడా చదివాం, తెలియగలడప్పుడు పరిశీలన దృష్టి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత సుఖపడుతున్నారు. ఈ భక్తులు వాడు ఎంత కష్టపడలేదు, ఆయన ఎంత పెద్ద పెద్ద మందిరాల్లో ఉండి
రోజంతా చక్కగా దేవుడి సేవలు చేసుకుంటాం వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా. నేను ఎందుకు బతకూడదు ఇట్లా? నన్ను ఎవరు వచ్చి నువ్వు భక్తులైపోయని చెప్పలా. ఎవరు కూడా నువ్వు భక్తులైపోయని చెప్పరు. లోపల నుంచి రావాలి. లోపల నుంచి వస్తే ఇంకా మీరు ఆగరు. లోపల నుంచి तो इसका लिए भक्ति रसामृत महाराज तुम भक्त बनो, तुम भक्त पीछे पड़ गए क्या लोगों ने? ये वो इस्कान के पीछे पड़ा है, वो इस्कान के पीछे पड़ा है, इस्कान वाले उनके पीछे पड़ा है. बोलो हाँ, वो इस्कान के पीछे पड़ा है, इस्कान वाले इनके पीछे क्यों पड़ेंगे? पीछे पड़ने में वो भक्त थोड़ी बनेगा क्या? जो भी भक्त बनता है ఎవరైనా భక్తులు అయితే వాళ్ళందరూ వాళ్ళ వెనకాల పడతారు. ఫోన్ చేసి స్వామి మేము కూడా మందులో వచ్చారొచ్చా, ఈ మందు వచ్చారంటే ఏం చేయాలా అడుగుతారు. వాళ్ళు మనం పట్టుకుని చేసేవాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, పారిపోతారు. లోపల లేకపోతే ఎట్లుంటాడు? లోపల భక్తి లేకపోతే ఎట్లుంటాడు? అంటే నిజంగా ఆత్మ అర్థమైతే వాళ్ళందరూ వాళ్ళు పరిస్థితుల కారణంగా వాడు బయట బతకాల్సి వచ్చినా కూడా పద్మావతంలాగా అందరూ పద్మావతం భక్తులను ఒప్పుకోవాలా లేదా? ఈ ఒప్పుకోలే ఈర్ష. పద్మావతం నువ్వు భక్తురాలను ఒప్పుకుంటారా లేదా? అన్ని డబ్బులు ఇస్తుంది, అన్ని సేవలు చేస్తుంది, భజన చేస్తుంది, దాంతోపాటు కుటుంబం, దాంతోపాటు ఉద్యోగం. ఆయన కూడా మనలాగే లేదా మనకంటే ఎక్కువే ఒప్పుకోవాలి. ఏమన్నా ఇదిరా భక్తి అంటే ఇది మన భక్తి ఏంది? ఎందుకంటే మంగళవారం సగంలో ఆర్ట్లోకి రావడం, క్లాస్ సగంలో క్లాస్కి వచ్చి కూర్చొని ఇద్దరు మెలకు రాలి ఏం చేస్తాడు? నేను ఒక క్లాస్ అట్లా కాదు. లోపల నుంచి మనకి ఆ భక్తి అనేది ప్రారంభమైతే ఇంక మీకు చేయకుండా ఉండలేరు. కాబట్టి ఇక్కడ ఈ అవధూత అన్ని యోగ్యతలు ఉన్నాయి, కానీ ఆయన ఐపీఎస్ అవ్వాలని, ఐఏఎస్ అవ్వాలని, ఆయన కోటీశ్వరుడు అవ్వాలని, ఆయన మంత్రి గారు అవ్వాలని జనాలంతా కూడా ఏమాత్రం యోగ్యత ఉన్నా కూడా పారిపోతారు. అంతే కదా? నువ్వు గ్రూప్స్ క్లియర్ చేసావు అనుకో, నువ్వు గ్రూప్స్ క్లియర్ చేస్తే మందిలో కనిపిస్తావే. మనకేదో ఆమె ఎంఆర్ఓ చేసి ఆమె తహసీల్దార్. నిజంగా భక్తి ఉండే తహసీల్దార్ గారు షణ్ముడు ఆయన 4 గంటలకు వచ్చేసి బాధ్యతగా ఏమీ చేసుకుంటావు. మందిలో ఉంటే నీకు బాధ్యత. ఆయన బయట నుంచి వచ్చేసి ఎంఆర్ఓ గారు ముసలి ఆయన 4 గంటలకు వచ్చి దాన్ని అంటారు భక్తి. దట్ ఈజ్ కాల్డ్ భక్తి. భక్తి ఉన్నవాడి జీవితం అక్కడ ఏమి పొగడ్తలు కోరుకోరు, ఏమి గుర్తింపులు కోరుకోరు. భగవంతుడి సేవ వదిలిపెట్టకుండా చేసుకోవాలి. భక్తి అంటే ఒకసారి వచ్చిందంటే ఇంక అది లేకుండా ఉండలేవు, నీ వల్ల కాదు. కాబట్టి ఈ అవధూత ఏం చేశాడు? భక్తిమయ జీవితాన్ని చేపట్టాడు, సచ్చిదానంద జీవితాన్ని. అది కూడా తెలివి గలవాడు భక్తిలోకి వచ్చాడంటే వాడు అమాయకుడేం కాదు. బయట ఉండే ఆనందం ఏంది, ఇక్కడ ఉండే ఆనందం ఏంది, ఇక్కడ 24 గంటలు బయట ఉండేది ఏంది, రోగాలు, ఇబ్బందులు, అంటే ఎక్కువ తినడానికి ప్రయత్నం చేస్తే ఇబ్బంది. కాబట్టి భక్తిలో అన్నీ ఉన్నాయి. భక్తిలో ప్రేమ ఉంది, భక్తిలో ఆనందం ఉంది, భక్తిలో త్యాగం ఉంది. అంటే భక్తిలో నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆయన కూడా చైతన్య మహాప్రభు అనుయాయులు కృష్ణ చైతన్య అని చెప్తారు. రూప గోస్వామి ప్రైమ్ మినిస్టర్, జీవ గోస్వామి గ్రేటెస్ట్ స్కాలర్. వాళ్ళంతా ఎందుకు వదిలేస్తారు? వాళ్ళు
ఇతరులు కృష్ణ భక్తిలోకి రావడానికి వాళ్ళు తీవ్ర యత్నాలు చేయాలి. ఏదో ఒక ఉద్యోగం ఎందుకు చూసుకోరు అని భక్తులను కొందరు మూర్ఖ వ్యక్తులు ఎగతాళి చేస్తారు. అందుకే శ్రీకాంత్ భయపడిపోయా, ఎందుకు ఉద్యోగం వదిలేసి ఎట్లా తిరుగుతున్నావు, భయం నీకు. వాడు అడిగితే ఏం చెప్పాలి, అడిగి ఉద్యోగం వదిలేసా, దేనికి వదిలేసాడు ఎగ్గుతాడు. ఏదో ఒక ఉద్యోగం ఎందుకు చూసుకోరు అని భక్తులను కొందరు మూర్ఖ వ్యక్తులు నన్ను కూడా అడుగుతూ ఉంటారు, ఏందా మీరు డాక్టర్ వదిలేసరే, ఎండి వదిలేసి ఎట్లా బతుకుతున్నారు, అంత పెద్ద చదువులు వదిలేసి, అంత పెద్ద ఉద్యోగం వదిలేసి, అంత వదిలే వాడికి 4 వాతలు పెట్టి పంపిస్తాం, దానికంటే మేము గొప్పగానే బతుకుతున్నాం. మూర్ఖ వ్యక్తులు ఎగతాళి చేయదురు. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం శ్రద్ధగా యత్నించేవాడు, ఇతరులకు జ్ఞాన ప్రకాశం చేయవాడు ఎటువంటి పని చేయట్లేదని వారు తలచుదు. ఆసుపత్రిలో తమ జీవితాలను కొద్ది వారాలు నెలల పాటు పొడిగించుటకు మూర్ఖులు లక్షల రూపాయలు. కానీ ఎవరైనా నిత్య జీవితానికి యత్నించుట వారు అర్థం చేసుకొని చాలు. లౌకిక జీవితంలో అర్థమే లేదు. కృష్ణరహితంగా భోగించడి కార్యం ఘోరమైన అవివేకం. కానీ కృష్ణ భావనామృత రహిత లౌకిక జీవితంలో అర్థం కానీ వివేకం కానీ ఏమీ కనబడదు. ధనికులు, విద్యావంతులు, పలుకుబడిన కుటుంబాల నుండి ఎందరో కృష్ణ భక్తులు తయారయ్యారు. తమ జీవితాలని పరిపూర్ణం చేసుకుంటకు వారు కృష్ణ భక్తిని చేపట్టారు. కానీ భౌతిక పురోగతికి అవకాశం లేకపోవటం వల్ల కాదు, వాళ్ళకి చేతగాక, ఉద్యోగం తెచ్చుకోవడం చేతగాక వదిలిపెట్టలేదు. కష్టముల్లో ఉన్న జనులు ఒకప్పుడు జీవితంలో సహాయానికై భగవంతుడిని ఆశ్రయించుండవచ్చు. కానీ నిజమైన కృష్ణ భక్తుడు కృష్ణ ప్రేమ, కృష్ణ పాదపద్మ సేవ అన్నవే నిజమైన జీవిత పూర్ణతని ఎరిగిన వాడు. అంటే భక్తులు బాగా యాక్టివ్గా ఉంటారు. భక్తులు వెరీ యాక్టివ్. మీరు ఎవరైనా గమనించుకోండి, భక్తులు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, బయట ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు. వాళ్ళు 8 గంటలు కానీ పక్కన పారేసిపోతూ ఉంటారు. భక్తులకి 8 లేపాళ్ళ ఎప్పుడు పని ఉంటే అప్పుడు. అది చెబుతున్నాను ఇక్కడ. నిజమైన కృష్ణ భక్తుడు కృష్ణ ప్రేమ, కృష్ణ పాదపద్మ సేవ అదే జీవిత పూర్ణతని ఎరిగిన వాడే అన్ని రకముల భోగాల్ని సహజంగానే త్యజించును. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమాస్, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హోటల్స్, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పిక్నిక్స్, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హాలిడేస్, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలేటివ్స్, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెన్స్ ఎంజాయ్మెంట్. ऑलवेज रेडी फॉर सर्विंग कृष्णा. कुछ तो कुछ मिलता होगा ना, ये तो ऐसे क्यों रहता है. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे.